నమస్తే తీన్ మార్ వార్తలకు స్వాగతం. ఇలాంటి వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. తెలంగాణ బిల్లు పాస్ అయి 5 ఏండ్లు, ఇప్పుడు మన దిక్కే అందరి కళ్ళు. యువ రైతు ఐడియా సూపర్, సౌండ్ దెబ్బకు పందులు పరార్. షురైంది మేడారం చిన్న జాతర, నిరుడు ఓనోళ్ళు చూసొస్తారా. నా బయోపిక్ తీస్తాడట సతిగాడు. నో 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 నో, ఊళ్ళరా కూలి లేదు, బువ్వ లేదు. హైదరాబాద్ రానికే టికెట్కి పైసలు కూడా లేవు. టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కేసింది. టీటీ రాగానే కూర్చొని అయ్యా నా పరిస్థితి అని మొత్తం చెప్పుకుంది. అప్పుడు టీటీ జాలి చూపెట్టి ఫోమ్మ అన్నాడు. అట్లా హైదరాబాద్ వచ్చి వీసీస్కులో పెద్ద సౌరం మోసిన యాంకర్ అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి 20వ తారీఖు, మనకు చాలా ముఖ్యమైన రోజు. మరి అదేందో చెప్పుకోర్రి. అరే దీని గురించి పరీక్షల ప్రశ్నలు కూడా రావచ్చు. తెలంగాణ చరిత్ర రాసేటప్పుడు తప్పకుండా ఈ డేట్ని రాయాల్సిందే, లేకుంటే అసలు అది చరిత్రనే కాదు. తెలంగాణ చరిత్ర అన్నాక కూడా మీకు మతికొస్తలేదా? అయితే చరిత్రలో నిలిచిపోయిన ఈ డైలాగ్ ఇంటే మీకు తక్కువ యాదకొస్తుంది కావచ్చు. I think the ayes have it. The bill is passed. Oh, thank you, sir. రాజ్యసభల తెలంగాణ బిల్లు పాస్ అయ్యి బరాబర్ 5 ఏండ్లు ఇయ్యాలట్కి. చిన్నగా జరిగిందా లడాయి? తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల్సిందే అని మనోళ్ళు, అట్లెట్లిస్తారు అని ఆంధ్రాల ఎంపీలు లొల్లులు. హోంమంత్రి షిండే సార్ బిల్లు పెడుతుంటే ఆగమాగం చేసిర్రు. పగటిల దాకా తగ్గఫర్ నడిచింది. న్యాయమైన బిల్లు పాస్ అయిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ సార్ ప్రకటించినాక తెలంగాణలో సంబరాలే సంబరాలు. దీనికి 6 రోజుల ముంగట లోక్సభల బిల్లు పెడితే పెప్పర్ స్ప్రేలు ఫైటింగ్లతోని అడ్డుకోవైన ఆంధ్ర ఎంపీలు. మన ఎంపీలు గట్టిగా నిలబడి బిల్లును పాస్ అయ్యేటట్టు చేసిండ్రు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగలే. అందుకే 2014 ఫిబ్రవరి 20 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. The bill is passed. Oh, thank you, sir. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బయట దేశాలకు పోయినప్పుడు అక్కడి లీడర్లని పబ్లిక్ని ఖుషి చేసుట్లా మన మోడీ సార్ తర్వాత ఇంకెవరైనా ఎంత ముద్దుగా మెదులుతాడాలతోని. బయట దేశపోలు మనతానికి వచ్చినా అంతే ఎంతో ముద్దుగా ఎదుర్కొంటాడు. ఆ పలకరింపులు, ఆ మర్యాదలు ఎన్లా తక్కువ చేయకుండా వచ్చిన వాళ్ళకి మనం అంటే ఎంతో చూపిస్తాడు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మరి ఎట్లా అరుచుకున్నాడో చూడాలి కదా. రాత్రి గీ తీర్లా సౌదీ యువరాజు వారికి ఎల్కన్ చెప్పిండు మన మోడీ సారు. ఇక తెల్లారంగా నల్ల కారేసుకొని రాష్ట్రపతి భవన్ కాడికి రాగానే కోవింద్ సారు స్వాగతం పలికిండు. ముగ్గురు జరసేపు ముచ్చట పెట్టినాక బయటి దేశం చుట్టానికి వందనం పలికిండ్రు మన జవాన్లు. అటెన్క 2 దేశాల లీడర్లు, ఆఫీసర్లు కూర్చొని వ్యాపారం, పెట్టుబడులు, మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్నారు. ఇదైనాక ఇద్దరు కూడా ఇలేకర్ల ముంగట్కొచ్చి 2 దేశాల నడుమ సుట్టరికం గట్టిగా చేస్తామని మాటిచ్చిర్రు. మా దేశం డెవలప్మెంట్ కోసం మీ ఓళ్ళు 70 ఏండ్ల సంది కష్టపడుతున్నారని యాద్ చేసుకున్నాడు సౌదీ యువరాజు. आपके स्नेह और सद्भाव के लिए बहुत बहुत धन्यवाद देता हूँ. అయితే నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ దేశంలో తిరిగి ఆ దేశానికి పైసా సాయం చేస్తా అని మాటిచ్చిన సౌదీ యువరాజుతోని ఈతగానం రాసుకొని పూసుకొని తిరుగుతావా అని మోడీ సార్ మీద గుస్సా అవుతుండ్రు కాంగ్రెస్ పార్టోళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. ఇక పార్టీల లీడర్లంతా ప్రచారంలో బిజీ అయ్యారు. పబ్లిక్ మీటింగ్లు పెట్టుడు, రోడ్ షోలు జోరుగా చేస్తున్నారు. మైకులు అరిగేదాకా అవతల పార్టీ లీడర్లను తిట్టి ఫుల్ మైలేజ్ తెచ్చుకునే పనులు ఉన్నారు. ఆ పార్టీ ఈ పట్టనే లేదు, అందరికందరూ ఇదే పనులు ఉన్నారు. ఇక బజ్జీలు దేవుడు, కూరగాయలు అమ్ముడు, బట్టలు ఇస్త్రీ కొట్టుడు, ఛాయలు అమ్ముడు, అబ్బా ఎన్నో చూడబోతున్నాం. ఇప్పుడైతే ఓ అన్న చెల్లెళ్ళు ఏం చేసిర్రో అది చూడుర్రి. రాహుల్ సార్ తోని సెల్ఫీలు దిగేతందుకు పోటీ పడుతున్నారు పోరగాన్లు. అందరికి సెల్ఫీలు ఇచ్చి చక్కగా షాయ్ దుకాణంలకు పోయిండు. హాగో గీడెవలో కూస్తున్నారు. హర్రే ప్రియాంక మేడం, ప్రియాంక అక్కతో నేను అని గీ తమ్ముడు సెల్ఫీ దిగుతున్నాడు. అన్న చెల్లెలు కలిసి గింత బుడ్డ షాయ్ దుకాణంలా షాయ్ తాగేతందుకు వచ్చిండ్రా అని పరిచయం అవుతున్నారులే. జల్దిగానే దేశంలో ఎంపీ ఎలక్షన్ల పండుగున్నది కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల ప్రచారానికి పోయిండ్రు ఇద్దరు కలిసి. ఓ కూర్లా ప్రచారం అయిపోయినాక ఆడున్న ఓ షాయ్ దుకాణంలకు పోయిండ్రు. జనంతోని కలిసి 4 బిస్కెట్లు తిని షాయ్ సప్పరిచ్చి వచ్చిర్రు.
నీరుడు ఈ టైంకి మేడారం జాతర అని ఓ 10-15 రోజులంతా తెలంగాణ అంతటా మేడారం జాతర ముచ్చట్లే ఉండే. పోయిన వాళ్ళని ఎవరిని మందలిచ్చినా అరే ఏం జనం ఉసుకే వస్తే రాలనంత జనం వచ్చిర్రు. దర్శనానికి ఓ ఇంత పెద్ద లైను, బంగారం మొక్కు తీర్చుకున్నాం, జంపన్న వాగుల తానాలు చేసినాం అని చెప్పుడే నడిచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరాయే నీరుడి జాతర ముచ్చట. మరి ఇప్పుడెందుకు అని అంటారా? మండమెలిగే పండుగతోని మేడారం చిన్న జాతర షురూ చేసిండ్రు పూజారులు. కొత్త బట్టలు కట్టుకొని డోలు సప్పులు చేసుకుంటా ఊర్లున్న గుడికొచ్చిండ్రు. పసుపు కుంకుమలతోని దేవుళ్ళని పూజించి అటెంక కోడిపిల్ల, ఆనపకాయ, ఉలిగడ్డ కట్టిన తోరణం మీదికి లేపి కళ్ళు సాకబెట్టి ఊరికి కట్టడి చేసిర్రు. ఇయాల్టి సంధి 4 రోజులు జోరుగా జరుగుతుంది జాతర. పేరుకే చిన్న జాతర గాని లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఫస్ట్ రోజే శీతం వచ్చిండ్రు అమ్మవార్ల దర్శనం చేసుకుంటందుకు. జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికలిచ్చుడు, బంగారం మొక్కులు జోరుగా నడుస్తున్నాయి. అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చుడు తప్ప మొత్తం పెద్ద జాతర లెక్కనే జరుగుతుంది. సర్కారు కూడా సౌలతులు మంచిగానే చేసింది. ఎండాకాలం తిప్పలు కాకుండా పందిర్లేసిర్రు, గుడి చుట్టుముట్టు రంగురంగుల లైట్లను వేసిండ్రు, సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు. జాతర కోసం ఆర్టీసోలు కూడా సపరేట్ బస్సులు తిప్పుతున్నారు. వచ్చే ఏడు దాకా ఆగుడు ఎందుకు అనుకున్నోళ్ళు మేడారం పోయి మొక్కులు తీర్చుకొని రాంది. ఇప్పటి పిల్లగాళ్ళను పొలంలోకి దిగమంటే అమ్మో అంత బురదంటుతుంది, నేను పోను అని అంటారు. అరే ఏం జాబ్ దొరకకుంటే సప్పుడుదాకా వ్యవసాయం చేయరాదురా అని అన్నామనుకో, ఏంది బీటెక్ చదివిన నేను నాగలు దున్నల్లా చాలా నాతోని కాదు అని తుల్పరిస్తారు. అరే చేయకపోతేవి కానీ అట్లా పోయి నాయన కన్నా జరంత ఆసరా కారాదురా అని బతిలాడితే, ఇగో నేను మీకు ఇప్పుడే చెప్తున్నా, బాయి కాడుకో, బర్రెలు మేపు, చేనుకు నీళ్ళు పెట్టు, ఇసొంటి పనులన్నీ నాకు చెప్పొద్దు అని కసిరిస్తారు. కానీ ఒక తెలివిగల్ల కొడుకు వాళ్ళ నాయనకి ఏ తీరు హాజరైండో ఓ పారి చూడు. తమ్మునోళ్ళ నాయన మొక్కజొన్నేసిండు, చేను మంచిగానే వచ్చింది. అయితే లేత కంకులను పందులు మేసిపోతున్నాయట రాత్రిపూట. ఎంతకని కావలా ఉంటారు. నాయన బాధ చూడలేక తమ్ముడు మంచి కమత్ చేసిండు. రెక్కలు తీసేసిన పంక, ఓ బిందె, ఓ ప్లేటు, ఓ కుక్కర్ కట్టర్ 3 దిక్కుల 3 గట్టి నడిమిట్లా ఫ్యాన్ గడ్డ పెట్టిండు. రాత్రి కాగానే కట్కేసి ఇంటికి పోతాడు. ఈగేముంది, దెబ్బకు ఎక్కడ పందులు అక్కడ పరార్. ఇదొక్కటే కాదు, జొన్న చేన్ల డిస్కో లైట్లు ఫిట్టింగ్ చేసిండు. అట్లనే కుయ్ కుయ్ అని సౌండ్ వచ్చే ఉపాయం చేసిండు. కలర్ లైట్లు మెరిసే సౌండ్ వచ్చే గా అదుర్కు పందులొచ్చుడు బంద్ అయిందట. మస్తుంది కదా ఐడియా. తమ్ముని పేరు శ్రవణ్, ఊరు నిజామాబాద్ జిల్లా సిర్పూర్. ఈ సామాన్ అంతా ఇంట్లోనే ఉండే, ఖరాబ్ అయినాయి ఆడుకుండు. 1000 రూపాయలు సుధా ఖర్చు కాలేదట. ఇప్పుడు ఇలా నాయన మంచె కట్టుకొని పిట్టెలు కొట్టుడు, రాత్రిపూట కావులొచ్చుడు ఇవేం లేదు. నాన్నకు ప్రేమతో గీ తీర్ల ఆసరైండన్నట్టు. అది ఒక చిన్న పల్లెటూరు, నిజామాబాదు జిల్లాల ఒక పిల్ల. అమాస నాడు ఆయల్లనే పుట్టింది. వాళ్ళ అమ్మమ్మ చూసి, అయ్యో పిల్లకు గుడ్ల గొబ్బకాన్లు వచ్చినాయి ఏమనే అంటాను వాళ్ళ అమ్మతో చెప్పింది. అట్లా పెరిగి పెద్దగా అయింది. కాళ్ళకు కష్టాలు కట్టుకొని తిరుగుతూనే ఉంది. ఏంద్రా మన జిల్లా పేరు చెప్తున్నావు, అయినా ఎవరి కష్టాలు అవి? ఆ ఊళ్ళో బడి లేదు, చదువుకోవాలి కదా. మరి పక్క ఊళ్ళకి చదువుకోనికే పోతుంది. దూరం నడిచి 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 ఆఖరికి ఆ చెప్పులు దిగిపోతుంటే కాంటలు పెట్టి 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 చెప్పుల కన్నా ఎక్కువ పైకం కాంటలకే అయిపోయింది. ఏంది తమ్మి ఎవరి గురించి చెప్తున్నారా? ఇన్ని కష్టాలున్నాయా కథల? నీ కథనే. ఫల్క మీద వల్ఫంతో రాయనిక పైసలు లేక కుంచమాల దుకాణంలో బల్ఫాలు దొంగతనం చేసినావు. రే నా కథనా? అయినా నేనేడా బల్పాలు దొంగతనం చేసిండ్రా? నా గురించి నువ్వెందుకు చెప్తున్నావు? సర్కారీ బళ్ళ ఒయిలు ఇస్తే ఆ ఒయిలు బఠానలోనికేసి బఠానలు బుక్కి నీళ్లు తాగినావు. చదువుల దొంగ అన్న ఇషమం ఇంట్లో జర్రం తెరకైంది. నేను స్కూల్లో ఫస్ట్ వచ్చదానరా, నన్ను చదువుల దొంగ అంటే నువ్వు? దగ్గుమందు కొనుక్కోనికి పైసలు లేక సాఫిత్రిని కైకిలి తోలిచ్చిండ్రు బడి బంధు పెట్టేసి. ఆ కైకిలి పైసలు కూడా సరిపోకపోతే
తునికాకులనే నమ్ముకుంది సాఫిత్రమ్మ. ఇక ఆయలడి సంధి బీడీలు సుట్టుడే సుట్టుడు. ఓయమ్మో ఇప్పుడు నా గురించి ఎందుకురా, నా బతుకునంత బడ్జెట్లు ఎత్తేస్తున్నావు కదా. బాజాట్లో పెట్టుడు కాదాక రీల్లో పెడుతున్నా. బీడీలు సుట్టి 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 ఇట్లా అనుకోను ఎంటికలు అన్నీ ఊసిపోయినాయి. ఇక దావకాన్లో చూపెడితే డాక్టర్లు ఈమె ఎంటికలు తిరిగి రావాలంటే చాలా ఫైకం కావాలన్నారు. అనేటకల సాఫిత్రి నల్లమోకం చేసుకొని నాగంపేట నడవసాగింది. నీ అవ్వ పబ్లిక్ మొత్తం సికులేట్లకు మరిగినాక బీడీల గిరాకీ తక్కువైపోయింది. అప్పుడు సాఫిత్రికి తిననీకే తిండి కరువైపోయింది. గోలెం పక్కకు బాసన్లు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఏమి లేదు. బాసన్లు తోముతుంటే కాలకర్మానికి ఒక బోగాన్లా మాడి చెక్కలు కనిపించినాయి. ఆ మాడి చెక్కలో జీడి చెక్కలో దొరికినాయి కదా అని సాఫిత్రి కళ్ళల్లా ఆనందం, నోట్ల మాడి చెక్క. ఆ సావిత్రమ్మ నీకు నువ్వమ్మ మాడి చెక్కలే నీ కడుపుకు అన్నమా ఏనమ్మా. కట్. ఎప్పుడా నా జీవితంలో అటువంటి సీన్ లేదురా బాబు, నువ్వే అంత పుట్టించి చెప్తున్నావు ఇడ. నో 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 ఊళ్ళరా కూలి లేదు, బువ్వ లేదు. హైదరాబాద్ రానికే టికెట్కి పైసలు కూడా లేవు. టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కేసింది. టీటీ రాగానే కూర్చొని అయ్యా నా పరిస్థితి అని మొత్తం చెప్పుకుంది. అప్పుడు టీటీ జాలి చూపెట్టి ఫోమ్మ అన్నాడు. అట్లా హైదరాబాద్ వచ్చి వీసీస్కులో పెద్ద సౌరం మోసిన యాంకర్ అయిపోయింది. ఇదే భయం ఫిక్. ఇది టీజర్ మాత్రమే, టైలర్ ఇంకా రిలీఫ్ కాలేదు. ఒరే భయం పిక్ కాదురా బయోపిక్. అయినా నా జీవితంలో ఏం కథ ఉందని దాన్ని ఎవడు చూస్తాడు చెప్పు. చిన్నప్పుడు సాఫిత్రి బడి దొంగ, తర్వాత బీడీలు సుట్టి సుట్టి అట్లా ఈ సిస్కులకు వచ్చి తీన్మార్ల పెద్ద ఏడుపు కొట్టి యాంకర్ అయిందని పబ్లిక్ సందేశం ఇచ్చేస్తాక కట్. ఓకే లొకేషన్ చేంజ్ షిట్స్. సందేశం లేదు గిందేశం లేదు, నా కథతో సినిమా తీస్తే నీ తోడుకలు తీస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు. ఓకే అయితే ఏరే కథ చెప్తాగు. చుట్టూ గుడిసెలు, నట్టడనుమ గూన పెంకల ఇల్లు, సింహ చీకటి, గాన్సు నూనె దీపం వెళ్తుర్లా అప్పుడే పుట్టిండు. పుట్టంగానే ఊరంతా అమ్మలక్కలు ఒకటే కిల 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 నవ్వుడు. పిల్లగాడు పుడితే వాళ్ళు అయ్యవ నవ్వుతారు కానీ ఊరంతా ఎందుకు నవ్వుతారా? ఆ పిల్లగాడే జనాలను నగిఫీనిక పుట్టిందని జనాలు తెలుసుకున్నారు. మనకొక గొప్ప కమెడీగాను పుట్టిండ్రన్న వార్త అందరి లోపల సంతోషాన్ని నింపింది. కాదునా పుట్టంగానే ఆ బుడ్డ పిల్లగాడు నవ్వుతాడని వాళ్ళకి ఎట్లా ఎరికైందిరా? పట్టుమని 10 ఏళ్ళు నిండక ముందే పట్టపగలు పట్టువారికోలు వచ్చింది కానీ రాజీనామా పెట్టేసింది. అయినా 10 ఏళ్ళకే పట్వారు కొలువైంది, మళ్ళీ ఏంబట్టి రాజీనామా పెట్టుడేంది? జనాల్ని నగిఫీయనీకనే పుట్టిందని, ఆ కొలువు చిన్నప్పుడు అందుకే ఇడిచిపెట్టిందని జనాలందరికీ ఎరకైపోయింది. ఇండస్ట్రీ అంతా ఆయన్ని చూసి ఇన్ని దినాలు ఏడ దాచుకున్నామని ఒక్క తీరుగా ఏడవసాగింది. ఈ ఆడ దాచుకున్నానని ఇండస్ట్రీ అంతా ఎందుకు ఏడుస్తుందిరా? కాదురా నాకెందుకో ఈ కథ ఎన్నో ఇన్నట్టు కొడుతుంది. ఇది బిత్తిరి సత్తి భయం ఫిక్. ఆ పిల్లగా నడుస్తుంటే ఆహా ఏమందం ఏమందం. ఆ ముఖం మీద ముక్కు చూస్తే పెద్ద బార్సతో దెక్కినట్టే, చెవులు ఉలితో చెక్కినట్టే, పండ్లు పటకారతో వచ్చినట్టు, కండ్లు కత్తెరతో కటింగ్ చేసినట్టే. ఆ పిల్లగాని అడ్డం దొడ్డం నడక చూసి ఇరగబడి నగిండ్రు. తెలంగాణలో టీవీలన్నీ రా 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 అంట అని పిలిచినాయి. అర్థమైంది, ఇది నీ బయోపిక్ కదా బిడ్డ. రామ్ గోపాల్ వర్మ సార్ ఇంటున్నాడు చూసుకో ఇక మరి. అమ్మో మన భయం ఫిక్ మనమే తీసుకుందాం అంటే ఆయనతో రామ్ గోపాల్ వర్మ సారు నకలు కొట్టి తీస్తాడా మాక? ఆర్జీ సార్ అస్సలు కథ అంతా బయట పెడతాడు, అప్పుడు చూసుకో ఇక. అయితే హైదరాబాద్లో అడుగు పెట్టిండు. అడుగు పెట్టంగానే హైదరాబాద్ అంతా గొల్లున నగింది. అమ్మా నన్ను చూసి నవ్వుతుండ్రా, తెలంగాణలో ఇంతమంది నగేటోళ్ళుండ్రా అని. ఇయ్యాలటి సంధి నగుపిచ్చుడే నా ఉద్యోగం అని నౌకిర్ల షరీకైండు బిత్తిరి సత్తి. ఇదే బిత్తిరి సత్తి జీవిత కాదా? కటెట్ ఓర్నాయన నువ్వేంద్రో జనాల్ని ఉద్దరి నీకు వచ్చినట్టు చెప్తున్నావేంది? ఏదో నీ బతుకు తెరువు కోసం నువ్వు చేస్తున్నావు, అయినా ఇదేం బయోపిక్ రా? ఇప్పుడు తెలుగులో వరుసవేటి మొత్తం భయం ఫిక్ సినిమాలే వస్తున్నాయి కదా అక్క. ఇప్పుడు డైరెక్టర్ కే విశ్వనాథ్ సార్ పేరు మీద కూడా సినిమా వస్తున్నది. మన పేరు మీద మనమే సినిమా తీసుకుంటే ఏమవుతుంది అక్క? ఆర్జీవి సార్ ఒక్కటే తీస్తారా, మనం తీయొద్దా? నీది ఫస్ట్ పార్ట్, నాది సెకండ్ హ్యాండ్ పార్ట్. బాలకృష్ణ సార్ వాళ్ళ నాన్న మీద కాబట్టి ఆయననే పైసలు పెట్టే. ఇప్పుడు విశ్వనాథ్ సార్ కూడా మస్తు మంది ప్రొడ్యూసర్లు వస్తారు, మరి మనది ఎట్లారా? నా 3 ఎకరాల భూమి అమ్మేస్తా, నీ తానున్న 2 తులాల బంగారం అమ్మేసుకోలేదంటే కుదబెట్టు. అప్పుడు మన సినిమా మనమే తీసుకుందాం, ఎవరికి ఇచ్చుడేందుకు? మన జీవితాలను ఎవర్రా కానేది? ఇది అయ్యే పని కాదు కానీ మన చరిత్రలో ఏం ఉండదు, జనాలకు మనం ఏం చేసినామని. ఏం చేయకున్నా కూడా
మనం జనం కోసమే పుట్టినామని అసలు ప్రేక్షకులు తీన్మార్ చూడకపోతే సతీ సావిత్రి లేడని ఒక చరిత్ర చూపెట్టాలి. నాకు అసొంటి కథ అద్దురా బాబు, కావాలంటే నువ్వు తీసుకో, నాకేం వద్దు సరేనా. నీ బయోపిక్ నిజంగా వస్తే నేనే చూస్తా. నా చరిత్రలో నీ పాత్ర లేకపోతే అసలు నా భయం ఫీకే ఉండదు అక్క. అక్క నీ మేకప్ డబ్బా నువ్వే తెచ్చుకోవాలి, నా లోడా సాంగి నేనే తెచ్చుకుంటా. నేను ప్రోగ్రామ్ చెప్పేస్తున్నా, ఒక నిమిట్. కెమెరామెన్ సెంథిల్ కుమార్కి చెప్పాలా లేకుంటే సోటకే నాయుడు, ఓకే ఎవరో ఒకరయ్యా, ఏం కాదు, నో ప్రాబ్లం. అడ్వాన్స్ ఇచ్చేసి వస్తా అక్క నేను. ఇప్పుడు మనం తోవ పొంట నడుచుకుంటూ పోతున్నాం, ఇంత కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, అబ్బా పానం పోయినంత పని అయిందని అనుకుంటాం. ముళ్ళు చిన్నదే కానీ నొప్పి మాత్రం చిన్నగా ఉండదు. పిన్నిస్ కాంట తీసుకొని ముళ్ళు తీసేసి ఎమ్మటే ముళ్ళు ఇరిగిన కాడ ఉప్పు పెట్టి దీపంతో కాపితే అప్పుడు జరంతా నొప్పి తగ్గుతుంది. ఒక ముళ్ళకే మనం గంత బాధపడతాం, మరి గీనేంద్ర నాయన. అబ్బెరకొండో ముళ్ళ కంప మీద బజ్జున్నాడు ముద్దుగా, పేయికి గుచ్చుకోపోకుండా వచ్చినా కింద పరుపు లెక్క వర్షి బజ్జుంటే మీదంగా మళ్ళా బొంత లెక్క కంపిండ్రు ముళ్ళ కంప. భక్తులంతా బాబావారి దర్శనం చేసుకొని నోట్లు చిల్లర పైసలు చదివించుకొని పోతున్నారు. కుంభమేళా కాడ ఇట్లా దర్శనం ఇస్తున్నారు ముళ్ళకంప బాబావారు. తెల్లారగట్ల గంగల మునిగి వచ్చి కంప మీద వండుకుంటే మళ్ళా పొద్దుముఖంగా లేచిండు. శివయ్యని దలుచుకుంటా ఇట్లా చేసిందట. తిండి తిప్పల ముచ్చట లేదు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయన్న రంది లేదు. ఎట్లున్నాడో బాబావారికే తెలవాలి. ఇవి వాళ్ళకి ముచ్చట్లు, నేను వేస్తా మరి. టటా.